ఉందా? అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సారీ చెప్పినా నాకు ఫరక్ కూడా పడదు. అంతకుముందు చెప్పుంటే మేబీ ఫర్ ద జర్నీ దట్ ఐ హ్యాడ్ విత్ హిమ్ 3 years దానికి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు అర్థం పర్థం అన్నీ పోయింది ఫస్ట్ థింగ్. సెకండ్, మీరు దీనికి ఒక ఎండ్ అని అంటున్నారు కదా, దిస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. దిస్ ఈస్ అ బిగినింగ్ ఫర్ అ వెరీ బిగ్గర్ రీజన్ ఫర్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. ఎవరు వాళ్ళలాగా వాళ్ళు ఉండాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ రెవల్యూషన్, ఈ పోరాటం, ఈ వార్, దిస్ ఇస్ నాట్ నథింగ్. దోస్ ఆర్ అగైన్ హ్యూజ్ వర్డ్స్. దిస్ ఇస్ జస్ట్ సంథింగ్ దట్ ఐ వాంట్ మేక్ అ డిఫరెన్స్. అరే మాకు బ్లూ టిక్ వచ్చి మేము ఒక సెలబ్రిటీ అని మీరందరూ మాకు ఆదరించారు, మేము అడుక్కోలేదు. ప్లీజ్ మేక్ అస్ అ సెలబ్రిటీ, మాకు ఫేమ్ ఇవ్వండి, మాకు ఇది చేయండి అది చేయండి, లేదు. మీరు మీ ప్రేమతో మీ ఇష్టంతో మీకు మీరు మాకు ఆ పేరు ఇచ్చినప్పుడు ఆర్ బాధ్యత ఇస్ నాట్ జస్ట్ ఇంకా ఫిల్మ్స్ చేసామా, పెద్దవాళ్ళతో చేసామా, వీళ్ళతో చేసామా, వాళ్ళతో చేసామా కాదు. వాట్ ఐమ్ ఐ డూయింగ్, ఆ లేబుల్తో నేను ఏం చేసుకుంటున్నా, అది నేను ఒక రెజ్యూమే లాగా వాడుకొని నేను ఎన్ని చెయ్యొచ్చు, ఎన్ని చేస్తున్నా ఆల్రెడీ. లైక్ ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ మై సో కాల్డ్ సెలబ్రిటీస్ టు యూజ్ యువర్ name and fame in things like this which can make a difference for human beings to remain human. Ante, that's my only plead. I'm not even expecting an apology, I'm not expecting an end, nothing. Just make the better use. అంటే ఇంకోటి, నేను ఇది చాలా డీప్ విషయం అండి, మీరు ఎంత కనెక్ట్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఏ ప్లేస్లో రీచ్ అయిపోయానంటే లైఫ్లో, నేను వాష్రూమ్కి వెళ్ళి కూర్చొని ఐ కెన్ సిట్ అండ్ మెడిటేట్ ఈవెన్ దెన్. నేను ఒకరితో గొడవ పడుతున్నప్పుడు కూడా కళ్ళు ఓపెన్ చేసుకొని మెడిటేట్ చేయగలుగుతా. అంటే అంత సేనిటీ నేను రీచ్ అయిపోయాను లైఫ్లో. అండ్ ఇప్పుడు కూడా నేను డెత్ బెడ్ మీద ఉన్నా, నాకు 0 రిగ్రెట్స్ ఉంటుంది. లైక్ ఓకే, ఇది చేయాలి అది చేయాలి అందరికి ఉంటుంది. జనాలేమో నీకు పీస్ కావాలి, నీకు బ్రేక్ కావాలి, నువ్వు ఈ ప్లేస్కి వెళ్ళు, సోలో ట్రిప్ వెళ్ళు, నువ్వు ఈ హాలిడేకి వెళ్ళు, ఈ స్పాట్కి వెళ్ళు, యూ విల్ లవ్ ఇట్, నీకు రిఫ్రెష్ అయిపోతుంది. ఇవన్నీ నేను మాట్లాడుతుంటే ఇప్పుడు జనాలు ఏమంటున్నారు తెలుసా, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ, నీకు ఏదో అయిపోయింది. ఏం అవ్వలేదు. ఐఎమ్ ఫైన్లీ బ్రీతింగ్, లెట్ మీ బ్రీత్ అండ్ యూ గైజ్ ఆల్సో బ్రీత్ అవుట్ ఆఫ్ ద కరెంట్ మినిట్ దట్ యు ఆర్ ఇన్ రైట్ నౌ. రేపు మనం వెళ్ళటంలో ఏదైనా అయిపోవచ్చు, దట్ వుడ్ జస్ట్ బి యువర్ లాస్ట్ మినిట్, దెన్ వాట్? అరే నువ్వు ఉన్నంతప్పుడు నువ్వు చేసేది చేయడం కాదు, నువ్వు లేని తర్వాత నీ గురించి నువ్వు చేసిన డిఫరెన్స్ని జనాలకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఈజ్ ద హోల్ పాయింట్.